మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. టీడీపీతో పొత్తు కోసం బీజేపీ నాయకులు తాదాలాడుతున్నారని టాక్ వినిపిస్తోంది. దానికోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దానికి లోకేష్ నో చెప్పినట్టుగా తెలుస్తోంది. పొత్తుకు సంబంధించి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. అంటే టీడీపీతో పొత్తు కోసం బీజేపీ నాయకులు కమల్నాథులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి లోకేష్ నో చెప్పారని టాక్ వినిపిస్తోంది. అలాగే ఎందుకునంటే వైసీపీ ఓడిపోతుందని కావచ్చు, జగన్ గ్రాఫ్ కంప్లీట్ గా డౌన్ అయిపోయిందని కావచ్చు. ఒకవేళ బీజేపీ కనుక టీడీపీ దగ్గరకు వచ్చినట్లయితే పొత్తుకు సంబంధించి యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఏదైతే నో అనేటువంటి సమాధానం వినిపిస్తుందో లోకేష్ గారి దగ్గర నుంచి అదే కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు సహజంగా ఏంటంటే తెలుగుదేశం జనసేన మధ్య సైర్యతో ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పని ఒక నిశ్చాప్రాయానికి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ ఎన్డీఏలో అలయన్స్ పార్ట్నర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇటు తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామి కాదు, అయినా సరే తెలుగుదేశంతో కలిపి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వారు పదే పదే స్పష్టం చేస్తున్నది ఏంటి అంటే, నేను ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా, భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలిసి వస్తుందని చెప్పి ఆశిస్తున్నా అని చెప్పని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి, భారతీయ జనతా పార్టీ ఒపీనియన్ ఏంటి అనేది, భారతీయ జనతా పార్టీ ఎటువంటి అభిప్రాయానికి వచ్చింది, భారతీయ జనతా పార్టీ వీళ్ళతో కలిసి వెళ్ళడానికి అనుకూలంగా ఉందా లేదా అనేది అన్సర్టైన్ గానే ఉంది. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు ఏం భావిస్తూ ఉన్నాయనంటే, 2019 ఎన్నికల తర్వాత 2019లో 2014లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి అలయన్స్ పార్ట్నర్లుగా కంటెస్ట్ చేశారు. ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఇక్కడ అలయన్స్ పార్ట్నర్స్ గా ఉమ్మడి ప్రభుత్వం అది, అంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ గా అక్కడ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది, అధికారిక భాగస్వామిగా ఉంది. అంటే ఢిల్లీలో జరిగిన కేంద్ర ప్రభుత్వం అది కూటమి ప్రభుత్వమే. కానీ 2018లో ఈ రెండు పార్టీల మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో, రాష్ట్ర విభజన చట్ట అంశాలకు సంబంధించి ఆ రెండు పార్టీల మధ్య పొడచూపిన విభేదాల నేపథ్యంలో 2019లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ శత్రుపక్షాలుగానే పోటీ చేసినాయి. సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, కానీ 2019 ఎన్నికలు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య ఒక పూర్తి స్థాయి శత్రుభావంలోనే ఎన్నికలు జరిగినాయి. ఆ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఎంటైర్ మెకానిజం వాళ్ళ చేతిలో ఉంది. వాటి ద్వారా తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో కట్టడి చేయడంలో సఫలీకృతం అయ్యారు. తెలుగుదేశం పార్టీ మమ్మల్ని వ్యతిరేకిస్తుందా, మాతో వైరం పెట్టుకుంటుందా అనే, అంటే ఒక రకంగా కేంద్రంలో వాళ్ళకున్న అధికార నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని స్థాయిల్లో మద్దతు తెలిపారనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్య ఆ అంతరం పెరిగింది, గ్యాప్ పెరిగింది ఆ రెండు పార్టీల మధ్య. ఇటువంటి నేపథ్యంలో 2019లో అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అన్ని అంశాల్లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కేసుల దగ్గర నుంచి, పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పుల దగ్గర నుంచి, ఆయన ప్రభుత్వం పాల్పడుతున్న ఉల్లంఘనల దగ్గర నుంచి, ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పుల దగ్గర నుంచి అన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి చూడనట్టు ఉపేక్షిస్తా ఉదాసీనత ప్రదర్శిస్తుంది. చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్న, అధికారాలు వాళ్ళ చేతిలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు అని చెప్పిన భావనలో సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఉన్నాడు. అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఆశీస్సులతోటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి తప్పుడు పరిపాలన చేస్తున్నారన్న భావనలో తెలుగుదేశం శ్రేణుల్లో కూడా బలపడిపోయింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేధింపులకు గురి చేస్తున్నారు అంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్టు రాసినా కూడా కేసుల పేరిట వేధింపులకు గురి చేయడం, ప్రతిపక్షాలకు సంబంధించిన రాజకీయ కార్యకలాపాలను కూడా అడ్డుకోవటం, వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరించే పరిస్థితులు ఏర్పడటం. ఇటువంటి నేపథ్యంలో ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ హరించివేయబడుతుంది,
దీనికి పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అంత బాధ్యులో, అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని కట్టడి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయకుండా అతను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మరింత పెద్ద తప్పు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్న భావనలో సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు, తెలుగుదేశం శ్రేణులు కూడా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తెలుగుదేశం శ్రేణులు లోపల వాళ్ళు ఉడికిపోతున్నారు. తెలుగుదేశం జనసేన మధ్య అలయన్స్ తోటి ఎన్నికలకు వెళ్ళిన పక్షంలో ఖచ్చితంగా అది రేపటి రోజున ఉభయతారకంగా రెండు పార్టీలకి శ్రేయస్కరంగా ఉండడానికి ఆస్కారం ఉంది తప్ప భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ అనేది 100% దానివల్ల అదనపు ప్రయోజనం చేకూరకపోగా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమి వైపు కన్సాలిడేట్ అవుతున్న ఓటు కూడా భారతీయ జనతా పార్టీ చేరిక మూలన మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి చేరువడానికి ఆస్కారం ఉంది. ఎందుకనంటే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 7.8% ముస్లిం ఓటు బ్యాంకు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓటేయడం జరిగింది. అటువంటి ఓటు బ్యాంకు 2019 అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష మూలన ముస్లిం మైనార్టీల్లో చాలా అంటే విప్లవాత్మకమైన మార్పు కనపడుతుంది, గుణాత్మకమైన మార్పు ఉంది అక్కడ. ఆ మార్పు పర్యవసానం ప్రధానంగా ఇవాళ మెజారిటీ ముస్లిం మైనార్టీ వర్గాలు తెలుగుదేశం జనసేన కూటమికి చేరువవుతున్న నేపథ్యంలో మళ్ళీ ఈ కూటమిలో కనుక భారతీయ జనతా పార్టీ వచ్చిన పక్షంలో ప్రభుత్వ వ్యతిరేకతని కూడా అధిగమించి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా ఆ వర్గాలు మొక్కటానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ బీజేపీ, అంటే ఈ కూటమికి అనుకూలత రాకపోగా వ్యతిరేకత రావడానికి ఆస్కారం ఉంది. పోనీ భారతీయ జనతా పార్టీకి ఏదైనా చాలా ఓట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, ఆ ఓటు ట్రాన్స్ఫర్ వల్ల జరగాల్సిన ప్రయోజనం ఉంటుందా అనుకుంటే ఆ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ 2019 ఎన్నికల్లో 0.86%, అంటే లెస్ దాన్ 1%, 100 కన్నా తక్కువ ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అలయన్స్ అనేది ఈ రెండు పార్టీల అలయన్స్ కి ఏ స్థాయిలో కూడా శ్రేయస్కరం కాదు అన్న భావనలో శ్రేణులు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో మీరు చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ గారు పదే ప్రస్తావిస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వచ్చే అంశం ఒకటి. రెండోది వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వైపు నుంచి కూడా కొంచెం గొంతెమ్మ కోరికలు కోరుతున్నట్టుగా వాళ్ళకున్న బలాన్ని మించి మాకు ఇన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు కావాలి అని చెప్పని వాళ్ళు పెడుతున్న ఎజెండా 100% అది ఈ పార్టీలకు ఆమోదయోగ్యంగా లేదు. ఎందుకనంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ లేదు. ఆ లేని దగ్గర వాళ్ళకి అన్ని సీట్లు కేటాయించిన పక్షంలో రేపటి రోజున వాళ్ళ అభ్యర్థులకి ఈ అలయన్స్ ఓట్లు ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది గ్యారంటీ లేదు. పైగా వాళ్ళ అభ్యర్థుల మూలన అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం అనుకూల ఓటు బలపడటానికి ఆస్కారం ఉంటుంది. అది అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసినట్టు అవుతుంది తప్ప తెలుగుదేశం జనసేన కూటమికి ఏ స్థాయిలో కూడా లబ్ధి చేకూర్చే అంశం కాదు. ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే వారి ప్రతిపాదన అంగీకరించలేదో, వారు అడిగిన సంఖ్యను పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధపడలేదో, వీళ్ళు ఇండిపెండెంట్ గా తెలుగుదేశం జనసేన కలిపి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారో అది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఫ్రస్ట్రేషన్ పెంచుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఎంత స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే అందన ద్రాక్ష పళ్ళు పుల్లన అంటారు కదా, అట్లా నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతున్నా, నిన్న ఉదయం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వర గారి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జనసేనతో మేము మిత్రపక్షంగా ఉన్నాం, మేము అలయన్స్ పార్ట్నర్గా ఉన్నాం, తెలుగుదేశంకి సంబంధించిన అంశం అది మా కేంద్ర నాయకత్వం దృష్టిలో ఉంది, వాళ్ళు ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటే మేము పాటించడం తప్ప అది మా స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదని చెప్పని ఒక బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ ఆమె దగ్గర నుంచి వచ్చింది. కానీ నిన్న సాయంత్రం అదే ఆంధ్రప్రదేశ్ శాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి ఒక మీడియా ఛానల్లో జరిగిన చర్చలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో మేము అలయన్స్ పార్ట్నర్ గా ఉండాలి అని అంటే 75 అసెంబ్లీ స్థానాలు 12 పార్లమెంట్ స్థానాలు మాకు ఇవ్వాలి. ఇది నేను అధికారికంగా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా విష్ణువర్ధన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ గా మీ టీవీలో స్క్రోల్ చేయండి, మీరు కింద స్క్రోలింగ్ చేయండి అని చెప్పని నిన్న అతను బాహాటంగా చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత తెలుగుదేశం శ్రేణులందరూ కూడా దాదాపుగా ఏంటంటే ఆహా ఇక వదిలిపోయింది భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ లేదు, ఆ అలయన్స్ ఉంటదేమోనని ఇప్పుడు దాకా దిగులు పడుతున్నాం, మనం ఎంత పైకి జగన్మోహన్ రెడ్డిని ఓడించబోతున్నాం అని చెప్పని గాంభీర్యం ప్రదర్శించినా కూడా ఈ భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ ప్రాతిపదికగా అది అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ లబ్ధి చేకూర్చే అంశం అవుద్దో మనకి ఎక్కడ ప్రతికూలంగా మారుతుందో అని చెప్పని లోపల కొంచెం ఆ గుబులు పడుతున్నారు. ఆ రాత్రి నుంచి వాళ్ళందరూ రిలీఫ్ వచ్చినట్టు అయిందనమాట. ఓహో వీళ్ళకి ఇంత అతిశయం ప్రదర్శిస్తున్నారు కాబట్టి మొత్తానికి పొత్తు ప్రస్తావన బెడిసికొట్టినట్టే. 75 అసెంబ్లీ 12 పార్లమెంటు స్థానాలు ఇవ్వడం అనేది దుస్సాధ్యం. ఎందుకంటే వాళ్ళకున్న లెస్ దాన్ 1% ఓట్ బ్యాంక్కి అవుట్ ఆఫ్ 175 వాళ్ళకి 70 స్థానాలు ఇవ్వడం అనేది ఏ స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకునే అంశం కాదు. ఇప్పుడు పొత్తు లేదు, వాళ్ళకి కావాల్సినంత స్వేచ్ఛ ఉంది, వాళ్ళు 175 పోటీ చేసుకోవచ్చు, 25 పార్లమెంట్కి పోటీ చేయొచ్చు. ఇప్పుడు 75 అసెంబ్లీ 12 పార్లమెంటే ఉంది, వాళ్ళకి మొత్తం స్టేట్ అంతా ఆప్షన్ ఓపెన్ గా ఉంది, ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు పోటీ చేసుకోవచ్చు, ఇంకా కావాలంటే ఎవరికైనా వాళ్లే బిచ్చం ఇవ్వచ్చు,
కొన్ని సీట్లు. అటువంటి నేపథ్యంలో వాళ్ళు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ, 16 రాష్ట్రాల్లో పరిపాలన సాగిస్తున్న పార్టీ, వాళ్ళు నిత్యం చెప్పేది అదే కదా, కేంద్రంలో మీ అధికారంలో ఉన్నాం 2 టర్ములుగా, 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని చెప్తున్నారు కదా. అంతటి బలమైన పార్టీ ఇవాళ ఇక్కడ మీరు అలయన్స్ లో ఉండాల్సిన అవసరం లేదు. మీతో అలయన్స్ కోసం ఏ పార్టీ అయినా పోకలాడాలి. కాబట్టి మీరు అలయన్స్ లోకి రావద్దు, మీరు ఇండిపెండెంట్ గానే పోటీ చేయండి, మీ బలం నిరూపణ చేసుకోండి. మీకు కేంద్రంలో అధికారం దక్కడానికి ఎంతటి బలం ఉందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీకు రిఫ్లెక్ట్ అవ్వాలి. మీరు 100% ఇక్కడ కూడా మీరు ఒంటరిగా పోటీ చేసి 25 ఎంపీలు గెలవడానికి మీకు ఆస్కారం ఉంది. మీరు 12కో 10కో ఎందుకు పరిమితం కావాలి? ఖచ్చితంగా మీరు మొత్తం స్థానాలకు పోటీ చేయండి. ఈ అలయన్స్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ బలం నిరూపణ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రాజేష్ గారు.